దేశమంతా అన్లాక్ ప్రక్రియ మొదలైపోయింది. మరి ఈ పరిస్థితుల్లో కరోనా సోకకుండా సాధారణంగా జీవించాలి అంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో సరైన వెంటిలేషన్ లేకపోతే గాలి సరఫరా సరిగా ఉండదు. అలాగే సామాజిక దూరం పాటించటం కుదరకపోవచ్చు. అందుకే బయట కన్నా ఇంట్లోనే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతగా ఇంట్లో కాకుండా ఇంటి ఆవరణలో ఉండేందుకు ప్రయత్నించండి. ఉదయాన్నే సూర్యరశ్మిలో నిలబడితే డి విటమిన్ వస్తుందని అందరికీ తెలుసు. మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో డి విటమిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే సూర్యుడి కిరణాలు కరోనా వైరస్ చర్యను స్తంభింపజేస్తుందని ది జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ పేర్కొంది. అంటే సూర్యరశ్మిలో నిలబడడం వల్ల 2 లాభాలున్నాయన్నమాట. ఇక నోటి తుప్పర్ల ద్వారా బయటికి వచ్చే కరోనా వైరస్ గాలిలో కొంత సమయం ఉంటుంది. ఆ గాలిని ఎవరైనా పీల్చుకుంటే వారికి కరోనా సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఏసీ ద్వారా వచ్చే గాలి వేగంగా కదులుతుంది. దీంతో కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీలైనంత వరకు ఏసీలని ఉపయోగించకపోవడం మంచిది. మాస్క్ ధరించటం ప్రధాన విధి. కరోనా ప్రబలిన నాటి నుంచి చెప్తున్న విషయమే ఇది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని మనం కరోనా నుంచి రక్షించుకోవాలంటే మాస్క్ ధరించటం తప్పనిసరి. బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. అలా అని 24 గంటలు పెట్టుకోనవసరం లేదు. చుట్టుపక్కల ఎవరూ లేని, కరోనా సోకే అవకాశం లేని ప్రాంతంలో మాస్కులు తీసేయండి. ఎక్కువసేపు మాస్క్ ధరిస్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఇక కారులో ప్రయాణిస్తున్నప్పుడు విండోస్ తెరిచే ఉంచండి. బయటకు వెళ్తున్నామని మాస్క్ పెట్టుకోగానే సరిపోదు. కారు విండోస్ మూసి ఉంచితే గాలి సరఫరా ఉండదు. ఏసీతోనూ ప్రమాదం ఉంది. కాబట్టి కారు విండోస్ తెరిచే ఉంచండి. కరోనా వైరస్ మన వరకు ఎలా వచ్చినా నోరు, ముక్కు, కళ్ళ ద్వారానే శరీరంలోకి చేరుతుంది. కాబట్టి చేతులను శుభ్రం చేసుకోకుండా వాటిని తాకేందుకు ప్రయత్నించకండి. మన ప్రమేయం లేకుండా మన చేతులు ఆ అవయవాలను తాకుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని నివారించేందుకు కళ్ళకు అద్దాలు పెట్టుకోవడం లేదా ముఖానికి షీల్డ్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఖచ్చితమైన నిబంధన అయితే కాదు, కానీ సురక్షితంగా ఉండాలంటే ఇవి తప్పదు. ఇక కరోనా వచ్చిన నాటి నుండి దేశాలన్నీ విమాన సర్వీసుల్ని మూసివేశాయి. ప్రస్తుతం విమాన ప్రయాణాలకు వెసులుబాటు కల్పించారు. దీంతో చాలామంది విమానాలు ఎక్కిస్తున్నారు. పరిచయం లేని వారు ఎవరెవరో పక్కన కూర్చుంటారు. తుమ్మినా, దగ్గినా అనుమానించాల్సిన స్థితి. ఒకవేళ వారికి కరోనా సోకి ఉంటే మీకు వ్యాపించే అవకాశం అధికంగా ఉంటుంది. అలాంటి తలనొప్పులేవి ఉండొద్దనుకుంటే కొన్నాళ్ల పాటు విమాన ప్రయాణాలు చేయకపోవడం మంచిది. అలాగే ఇప్పుడు ఉద్యోగులు అందరూ ఆఫీసులకు వెళ్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే లంచ్ టైంలో అందరూ కలిసి తింటూ వంటకాలని పంచుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం అలా చేయకండి. మీ ఆహారం ఇతరులతో పంచుకోకుండా ఉండడమే ఉత్తమం. చాలా మందిలో కరోనా వైరస్ ఉన్న లక్షణాలు తెలియదు. మీ సహోద్యోగుల్లో ఎవరికైనా ఉన్నా, మీకే ఉన్నా సరే ఆహారం పంచుకునే క్రమంలో వైరస్ వ్యాప్తి చెందొచ్చు. చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడగడం పరిశుభ్రతలో తొలి నియమం. ఇది వరకు చేతులు కడగకపోయినా పర్వాలేదులే అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏది ముట్టుకున్నా, పట్టుకున్నా ఆ తర్వాత తప్పనిసరిగా చేతుల్ని శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాల్సిందే. లేకపోతే చేతులపై ఉండే కరోనా వైరస్ మన ముక్కు, నోరు, కళ్ళ ద్వారా శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండాలంటే కనీసం 6 అడుగులు భౌతిక దూరం పాటించాలని WHO నుంచి వైద్య నిపుణుల వరకు అందరూ చెప్పారు. కరోనాను కట్టడి చేయాలి అంటే ఇంతకంటే ఇప్పట్లో మరో మార్గం కూడా లేదు. వ్యాక్సిన్ పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండడమే మేలు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.